అనరు. భగవాన్ రమణులు శరీరంతో ఉన్న రోజుల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆయన చేసుకోరు, కానీ ఆయనకి చేశారు. శిష్యులందరూ కలిసి జన్మదినోత్సవం చేశారు. చేస్తే అప్పుడు ఏదో 12 1 గంట అయింది, పూర్ణాహుతి అవి అన్నీ అయిపోయిన తర్వాత నారాయణ సేవకి మొదలు పెడుతున్నాం అన్నారు. అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆర్గనైజర్స్ అని ఉంటారు కదండి కొంతమంది, వాళ్ళు అన్నారు ముందు అడుక్కునే వాళ్ళకి పెట్టేసేయండి అన్నారు. అంటే వీధిలో పాపం ఎవరో యాచకులు కొంతమంది నిలబడి ఉన్నారు. ఇప్పటికీ రమణాశ్రమంలో ముందు యాచకులకే నారాయణ సేవ. వాళ్ళని లోపలికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి వడ్డిస్తున్నారు. వడ్డిస్తుంటే హైకోర్టు జడ్జెస్ వాళ్ళు అందరూ లోపల ఉన్నారు. వాళ్ళకి పంక్తి వేశారు. వేసి వాళ్ళందరూ ఏరి భగవాన్ నేరి అన్నారు. అంటే ఏరి భగవాన్ నేరి, భగవాన్ నేరి, ఏరి భగవాన్ నేరి, అయ్యో ఎటు పేరు అందరూ వెతుకుతున్నారు. ఈయన వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని అన్నం తింటున్నారు. ఇంట్లుంటే వీళ్ళు వచ్చన్నారు, అదేంటి భగవాన్ ఇక్కడ కూర్చుని తింటున్నారు, మీకోసం లోపల జడ్జెస్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆయన అన్నారు, అడుక్కునే వాళ్ళకి పెట్టండి అన్నారుగా, నేను అంతేగా, నాకేముంది, అందుకని ఇక్కడే కూర్చున్నాను. ఇప్పుడు పొరపాటు అయిపోయింది మహానుభావ, మమ్మల్ని మన్నించండి. నారాయణ సేవ, అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం పెడుతున్నాం కానీ అడుక్కునే వాడికి అన్నం పెట్టట్లేదు. మా పొరపాటు మన్నించి రెండంటే అప్పుడు లేచి వచ్చారు. గురువు అనేక రకాలుగా మార్గం చూస్తాడు. ఎలాగో అలా శిష్యులను ధరిస్తాడు. మహాపురుషులు మహాపురుషులే.